నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బ్రేక్ఫాస్ట్లో అందరికీ ఎంతో ఇష్టమైన పెసరట్టు ట్రై చేయబోతున్నాను. యూజువల్గా దోశ అనగానే మన ఇళ్ళల్లో ఎంతో కొంత మినిమం క్వాంటిటీ అయిన రైస్ యాడ్ చేస్తాం. రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. అయితే రైస్ తీసుకోవడం వల్ల మన గ్లూకోజ్ లెవెల్స్ ఎంత స్పైక్ అవుతాయని మరో వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మాత్రం కేవలం పెసలు మాత్రమే యూజ్ చేసి ప్రిపేర్ చేసిన దోశలు ట్రై చేసి నా కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ని యూజ్ చేసి నా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో టెస్ట్ చేద్దాం. యూజువల్గా లెంటిల్స్ అన్నింటిలో కార్బోహైడ్రేట్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇది కంప్లీట్గా మనం వాటిని ఎలా తీసుకుంటున్నాం అనే ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనం తీసుకునే పెసల్లో 63 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అదే మొలకెత్తించిన పెసల్లో కేవలం 4.2 గ్రామ్స్ మాత్రమే ఉంటాయి. అందుకే ఫ్రీక్వెంట్గా మనందరికీ చెప్తూనే ఉంటారు, మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదని. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసి 90 మినిట్స్ అవుతుంది. ఒకసారి రీడింగ్స్ చూద్దాం. ఒకసారి లాగ్ బుక్ అబ్జర్వ్ చేస్తే ఫాస్టింగ్లో నా బ్లడ్ షుగర్ లెవెల్ 108. బ్రేక్ఫాస్ట్ చేసిన 90 మినిట్స్ తర్వాత 123. ఒకసారి గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఫాస్టింగ్లో నా బ్లడ్ షుగర్ లెవెల్ 108. బ్రేక్ఫాస్ట్ చేసిన 30 మినిట్స్ తర్వాత అది 150కి పెరిగి మరో 60 మినిట్స్ అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన 90 మినిట్స్ తర్వాత 123కి తగ్గింది. వీడియో ముగించే ముందు ముఖ్య గమనిక, గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఇండివిజువల్ పర్సన్స్కి స్లైట్ వేరియేషన్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. హెల్త్ ఫుడ్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి.